నరేంద్ర మోడీతో తనకి సాన్నిహిత్యం ఉందా లేదా అది జగన్మోహన్ రెడ్డి చెప్పరు, మోడీ చెప్పడు జగన్ గురించి. అదే టైంలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే మోడీకి సంబంధించినటువంటి పాయింట్నే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల ప్రచారాస్త్రంగా చేశారు. ఒకటి, తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోనే అది బీజేపీ మేనిఫెస్టో కాదని బీజేపీ ప్రకటించేయడం, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ ఆ విషయం తేల్చి చెప్పడం, కనీసం ఆ మేనిఫెస్టో కూడా పట్టుకోకపోవడం. అదే సందర్భంలో బాబు గారు కూడా అది బీజేపీ నేషనల్ మేనిఫెస్టో ఉంటుంది, రాష్ట్ర మేనిఫెస్టోకి వాళ్ళ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని ప్రకటించడం, బీజేపీ కూడా అది అంతవరకే ఉందన్నటువంటి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ నమ్మట్లేదు చంద్రబాబుని. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలకి మోడీ మీద వ్యతిరేకత లేదు, సృష్టిద్దామని ప్రయత్నించారు. 2019 ముందు అందరూ కలిసి మోడీని విమర్శించడం వల్ల మోడీ మీద వ్యతిరేకత వచ్చింది. కానీ 19 నుండి చూస్తే అందరూ మోడీ పట్ల గౌరవంతోనే ఉండటం వల్ల మోడీ పట్ల పాజిటివ్నెస్ వచ్చింది జనంలో. ఈ పాజిటివ్నెస్తో పాటుగా కేంద్రంలో మళ్ళీ మోడీ వస్తాడన్నటువంటిది జనం నమ్ముతున్నప్పుడు ఆ మోడీ ఆశీస్సులు తమకున్నాయని, అంటే పొత్తు పెట్టుకుని మరి వాళ్ళకి 10 అసెంబ్లీ సీట్లు 6 సీట్లు ఇచ్చారు కాబట్టి మోడీ తమతోనే ఉన్నారంటే మోడీ వాళ్ళతో లేరు, మోడీకి నేనే సన్నిహితుండని చెప్పుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. మోడీనే ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.